2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఆనంద బ్రహ్మస్థితి అని పరమానంద స్థితి అని చెప్పేసి నిజంగా అవి వినటానికే పదాలు, కానీ ఆ స్థితికి ఒక మనిషి చేరాలి అని అంటే దాని వెనక చాలా ఉంటుంది, ఒక డీప్ అనాలిసిస్ ఉంటుంది, సైంటిఫిక్గా కూడా. సో అక్కడ దాకా వెళ్తే మనకి కొన్ని విషయాల మీద అవగాహన వచ్చేస్తుంది. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి విషయాల మీద, అండ్ దేని పట్ల బాధ్యత వహించాలి, ఏది బాధ్యత వహించకూడదు, మనకు కావాల్సిన సబ్జెక్ట్ డబ్బు, సంపద, ఐశ్వర్యం. సో దీని మీద ఏ విధంగా మన మైండ్ సెట్ని పెట్టుకొని ఉండాలంటే విషయం అటువంటి స్థితికి వచ్చినప్పుడే చాలా బాగా అర్థమవుతుంది. సో సబ్జెక్ట్ వెళ్ళే కొద్దీ కొత్తగా ఉంటుంది అని అంటే ఇంకేం చెప్తారు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నారు కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? విచిత్రం ఏంటంటే మీరు ఇందాక అన్నదే స్టార్టింగ్లో నేను టీనేజ్లో ఉన్నాను. టీనేజ్లో ఉన్నాను, ఏదో పని చేసుకుంటున్నాను. డిగ్రీ డిస్కంటిన్యూ. మనకి ఎవరు చదివించే వాళ్ళు అదంతేం లేరు. చిన్నప్పుడు బాగా పక్క మాస్. ఇప్పుడు కూడా లోపల అలాగే ఉంది. అయితే అప్పుడు ఏదో పని చేస్తున్నాను, డబ్బు వస్తుంది, సరిపోయింది. అంటే ఒక్కనే ఉండేది కాబట్టి సరిపోయింది. ఆ తర్వాత గురుగారి దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ ఈ సాధనలని ఇవన్నీ మనకి జరుగుతూ వచ్చాయి మనకి. అయితే అవన్నీ కూడా ఒక్కొక్క పర్పస్ కింద చేసాం. గురుగారి ఆధ్వర్యంలో ఒక పర్పస్ కింద చేయడం జరిగింది, ఒక్కొక్క సాధనగానే. ఆ తర్వాత ఒక సెట్ అయిపోయిన తర్వాత డబ్బు గురించి మళ్ళీ ఒక సెట్ స్టార్ట్ అయింది. డబ్బుకు సంబంధించినటువంటి సాధన అనేది ఒక సెట్. అర్థమైంది. అమ్మవారి పూజలు వాటికి సంబంధించిన సాధనలన్నీ అదొక సెట్. ఇంకా చాలా రకాలు ఉంటాయి దాంట్లో. ఒక్కొక్క రకంగా కొన్ని సెట్లు అయిపోయిన తర్వాత ఇంకా డబ్బు విషయానికి వచ్చేసరికంటే బాగానే ఉంది కదా, డబ్బు కదా, అందరికీ ఇష్టమే కదా, భలే సంపాదించవచ్చు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, ఇంకేంటి అని చెప్పేసి ఆ సాధనాలు మొదలైన తర్వాత ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతి సబ్జెక్ట్ ఒక సముద్రం. ఎంత లోతుకెళ్తే ఇంకా లోతు ఉంటూనే ఉంటుంది. అవును. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఎవరేం తక్కువ కాదు. ఒక సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు వాళ్ళు ఎంత పరిశోధిస్తే అంత స్థాయిలో చెప్పగలుగుతారు వాళ్ళు. ఆ విధంగా డబ్బు సంపదకు సంబంధించి ఒక లక్ష్మి సాధన కావచ్చు, ఒక కుబేర సాధన కావచ్చు, దాంట్లో బోలెడు ఉన్నాయి. ఇంకా యక్షిణి సాధనలు కానీ అట్లాంటి బోలెడు ఉన్నాయి. ఓకే. ఒకటి చేస్తున్నప్పుడు దాని యొక్క మొత్తం వివరణ తెలుసుకొని దాని లోతులోకి వెళ్ళినప్పుడు ఇంకా 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 ఏవో కనిపిస్తూనే ఉన్నాయి. అలా దాంట్లో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇంకా కొత్త విషయాలు తెలుసు. అది అంతా అయిపోయింది. ఆ తర్వాత ఇక డబ్బు రాలేదు. సిద్ధులు వచ్చినాయి. సిద్ధులు ఏం చేసుకుంటాం, మనం పనికి రావాలి. సిద్ధులు ఈ కలియుగంలో బతకాలంటే డబ్బు రావాలి కదా. ఎందుకు రాలేనే దాని మీద కూడా నేను చాలా చర్చలు చేశాను. అండ్ మా గురుగారితోనే కాకుండా మా సహాధ్యాయులు ఉంటారు కదా, వాళ్ళతోని కానీ లేకపోతే ఇంక తెలిసిన వాళ్ళతో కానీ ఇంత చేసినా అని ఎందుకు రాలేదు, అసలు ఉన్నాయా లేదా అనేది అంత. ఇప్పుడు మనం లోతులకి వెళ్ళి చూసినా సరే ఇంకా అనుమానాలే. అంటే అప్పుడు పరిపక్వత రాలేదు కాబట్టి, ఇక పరిపక్వత రానప్పుడు చర్చలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని మీద ఎన్నో చర్చలు చేయడం జరిగింది. అంత అయిపోయిన తర్వాత ఇక గురువుగారు పరంపదించారు. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ నా పరిస్థితి అంతా మళ్ళీ జీరో అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి కదా అనుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ దొరికిందని చెప్పాను మీకు. నా లైఫ్ స్టైల్ వీడియోలో చెప్పాను. ఈ సబ్జెక్ట్ దొరికిన తర్వాత కూడా ఏమనుకున్నానంటే ఒక క్లాస్కి వెళ్ళాము, అక్కడ బాగానే చెప్పారు వాళ్ళు. కొందరు సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు కదా. బాగానే ఉంది కదా ఇది అనిపించింది. దాని మీద కూడా చాలా ప్రయత్నాలు చేశాను, అయినా డబ్బు రాలేదు. మళ్ళీ అలా ఎంతో ఖర్చు పెట్టాను, మళ్ళీ అప్పులు చేశాను, ఇట్లాంటి బోలెడు క్లాసులకు వెళ్ళాను, అయినా డబ్బు రాలేదు. ఇప్పుడు మనకి ఒక చిన్నప్పటి నుంచి కానీ పూర్వీకుల నుంచి కానీ మన పెద్దవాళ్ళ నుంచి మనకు తెలిసింది ఏంటంటే ఒక డబ్బు గురించి మనకి లక్ష్మీదేవతను మనం ఆరాధిస్తాం. ఓకే. అలాగే డబ్బుకు సంబంధించినటువంటి ఏవేవైతున్నా తంత్రపరంగా కూడా అవన్నీ చూశాను. ఇంతకంటే ఇంకేముంటుంది డబ్బు రావడానికి? ఓకే, డబ్బు రావడానికి ఇంతకంటే ఇంకేముంటుంది? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా డిఫరెంట్. సరే ఇది డిఫరెంట్, ఇది జెన్యూన్ అనుకున్నా సరే నాకు డబ్బు రాలేదు. మళ్ళీ నాకు డబ్బు రాలేదు. ఎందుకు రావట్లేదు అనే దాని మీద మళ్ళీ పరిశోధన చేసి నేను కూడా ప్రయత్నాలు చేసి కొన్ని కొత్త విషయాలు కనుక్కొని దాన్ని ప్రాక్టీస్లో పెట్టడం మెల్లిమెల్లి స్టార్ట్ అయింది. అది దీంట్లో మీరు అన్నట్టు ఎంత దాని మీద పరిశోధన చేస్తే ఆ పట్టు చిక్కుతుంది. అది
అవును. ఒక్కసారి తెలిసిపోయింది అనుకోండి, ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు, 999 సార్లు బల్బు కోసం ట్రై చేసి బల్బు వెలుగుతుంది, వెలగట్లేదని కాదు, పిగ్మెంట్ పడిపోతుంది. బల్బును కనుగొన్నాడు ఆయన, బల్బు వెలగాలి. 999 సార్లు ఆయన పిగ్మెంట్ మార్చాలనే ఆలోచన రాలేదు. అర్థమైందా? బల్బు వెలుగుతుంది, ఎందుకు ఆరిపోతుంది అనే ఆలోచన తప్ప అక్కడే అయిపోయాడు ఆయన. ఆ 1000సారి వచ్చింది కదా, అరే పిగ్మెంట్ మార్చి చూద్దామని. పిగ్మెంట్ మార్చిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించే అవసరం లేదు, ఇక అది వెలుగుతూనే ఉంది కదా. అర్థమైందా? అంటే ఎప్పుడైతే ఆ గ్రిప్ దొరికేంత వరకే నీకు శ్రమ, ఓకేనా? ఆ గ్రిప్ ఎప్పుడైతే దొరికిందో ఇక నువ్వు ఆలోచించే అవసరం లేదు ఇక, ఎందుకంటే అది వెలుగుతూనే ఉంటుంది కదా, నిరంతరం వస్తూనే ఉంటుంది ఇక నువ్వు ఆలోచించే అవసరం లేదు. అవును. అది పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం. అర్థమవుతుందా? సబ్జెక్ట్లో మనం అది పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఇప్పుడు నేను చెప్పేటి కూడా చాలామంది చేస్తున్నారు, కానీ అందరూ సక్సెస్ అవుతున్నారు కాదు కదా. అది కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, అది పట్టుకున్నవాడు సక్సెస్ అవుతాడు. పట్టుకున్న వాళ్ళు అలా మౌనంగా ఉంటారు. ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నట్టు మౌనంగా ఉంటారు, ఎందుకంటే అన్నీ అనుభవిస్తున్నారు. నీకు ఏదంటే అది దగ్గర ఉన్న తర్వాత నువ్వు అరులు చాచే అవసరం లేదు. నువ్వు ఎప్పుడు అరుస్తావు, ఎప్పుడు ఆలోచిస్తావు, ఏదైతే లేదో దాని గురించి ఆలోచిస్తావు, దాని గురించి అరుస్తావు. అన్నీ నీ దగ్గర ఉన్న మౌనం తప్ప ఇంకే ఉంటుంది. అవును. ముందే మౌనం వహించావు అనుకోండి, అన్నీ నీ దగ్గరకు వస్తాయి, ఇంకా మాట్లాడే అవసరం లేదు. అందుకే చెప్పేది మన సబ్జెక్ట్లో ఎంత వీలైతే అంత మౌనం ఎందుకు వహించాలంటే మౌనంలోనే అన్నీ వచ్చేస్తాయి నీకు. అన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా మాట్లాడే అవసరం ఉండదు కదా, అది నేను చెప్పేది. కాబట్టి సబ్జెక్టులో ఏమైపోయిందంటే నాకు కూడా అప్పుడు నాకు తెలియదు ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉంది అని, నాకు కూడా తెలియదు. నిజంగా చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. ఇక్కడ ఏదో కొన్ని వీడియోలు చేద్దాం, దీని మీద నాకు తెలిసినంత సబ్జెక్ట్ చెప్దామని అనుకున్నాను. చెప్పిన తర్వాత నాకు భయం స్టార్ట్ అయింది, ఓపెన్గా చెప్తున్నాను, భయం స్టార్ట్ అయింది. పబ్లిక్లోకి వచ్చేసాము. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని ఇంకెక్కువ ఇవ్వగలగాలి, ఎందుకంటే నేను చెప్పిన సబ్జెక్ట్తో వాడు సాటిస్ఫై కాడు. అవును. అర్థమైందా? క్లాస్లో కూడా నేను ఒక 4-5 క్లాసులు తీసుకున్న సబ్జెక్ట్ అయిపోయింది అనుకోండి, ఇంకే ముందుకు వెళ్తాం మనం. అవును. దాంతో వాళ్ళు సక్సెస్ అవుతారని గ్యారంటీ లేదు. కాబట్టి దీన్ని ఇంకా మనం లోతులకు వెళ్ళి పరిశీలించాలి, ఎందుకంటే ఎంత వీలైతే అంత సబ్జెక్ట్ని చాలా సులభంగా చేయాలి, సులువు చేయాలి అనే ఆలోచనలతో ఇంకా 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 నిరంతరం దాని మీద శ్రమించడం జరుగుతుంది. అందుకనే ఇన్ని విషయాలు బయటకు వస్తున్నాయి మనకి. మరి ఇంత ఉందన్నారు కదా, అసలు ఇంత సబ్జెక్ట్ ఉంటుందని అనుకోలేదండి, ఇంత బయటకు వస్తుందని అనుకోలేదు, దాని మీద ఎంత లోతులోకి వెళ్తే కానీ ఇది రాదు అనేది. ఎందుకు వస్తుందంటే నీ దాని మీద నువ్వు ఎప్పుడైతే కసరత్తు చేసావో అప్పుడే బయటకు వస్తుంది. ఇవాళ మనీ సబ్జెక్ట్ మీద అసలు అప్పుడు అర్థమైంది నాకు, దీని మీద ఇంత సబ్జెక్ట్ ఉందా, తవ్వినా కొద్దీ వస్తుంది, తవ్వినా కొద్దీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు ఇవ్వగలిగినప్పుడు వస్తుంది. మన సబ్జెక్టులో అదే విశ్వధర్మం ఏంది, నువ్వు ఏది ఇస్తే అంతకు రెట్టింపు నువ్వు పొందగలుగుతావు, డబ్బు ఇస్తే అంతకు రెట్టింపు పొందగలుగుతావు, ప్రేమను ఇస్తే ప్రేమను పొందగలుగుతావు, ఈర్ష్య ఇస్తే ఈర్ష్యోద్దేశాలు ఇస్తే అంతకు రెట్టింపు పొందుతావు. ఇక్కడ మనం సబ్జెక్ట్ ఇస్తున్నాం కాబట్టి అంతకు పెద్ద రెట్టింపు ఉండే సబ్జెక్ట్ వస్తుంది, సింపుల్ అది. కాబట్టి అదే పని, నాకు ఇంకేం పని లేదు. ఎంత వీలైతే అంత సబ్జెక్ట్ని చాలా సులభతరం చేయాలి. దాంతోపాటు అందరూ కూడా డబ్బు సంపద ఐశ్వర్యం వైపు వెళ్ళాలి, అందరు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడు వస్తుంది? దాని మీద మదనం జరగాలి, అంటే అంతర్మదనం జరగాలి, అప్పుడు మాత్రమే అది బయటకు వస్తుంది. ఎంత అంతర్మదనం చేస్తే అంత బయటకు వస్తుంది సబ్జెక్ట్. అంతర్మదనం చేయాలంటే ముందు మౌనం వహించాలి. 100,000 సార్లు చెప్పుకున్నాం, మౌనంలోంచి అనంతమైన శక్తి ఉద్భవిస్తుంది అని చెప్పేసి. కాబట్టి యోగులు, ఋషులు, మునులు ఎవరైనా సరే తపస్సు చేశారు. తపస్సు అంటే మౌనం వహించడం, అంతే. అంత గొప్ప శక్తుల్ని సాధించారు వాళ్ళు. అప్పుడు అర్థమైంది కదా ఈ సబ్జెక్ట్ అనేది, ఓ ఇలా ఉందా. అంతకుముందు గట్టిగా అరిచాము, దేనికి అరిచాము? డబ్బు లేదు కాబట్టి అరిచాము. అంతకుముందు అది సంతోషాలు లేవు కాబట్టి అరిచాము. ఇప్పుడు ఏం లేదు, మౌనం కూర్చోవడం అంతే, అన్నీ వచ్చేస్తాయి. అన్నీ వచ్చేస్తాయి అంతే, ఇంకా మర్చే అవసరం లేదు. కాబట్టి సబ్జెక్టులో మౌనం వహించడం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు మౌనం వహిస్తావు? నువ్వు మౌనం వహించినప్పుడు అన్నీ వస్తాయి, అన్నీ వచ్చినాక నువ్వు మాట్లాడే పని లేదు కాబట్టి మౌనం వహించండి మ్యాక్సిమం, అది సబ్జెక్ట్. కానీ ఇప్పుడు ఒక డౌట్ ఉండేదండి నాకు, ఏ వీడియో చూసుకున్నా సరే ఒక కొత్త టాపిక్ వచ్చేది, అండ్ ప్రతి దాంట్లోనూ ఒక కొత్త వర్డ్ బయటకు వచ్చేది. ఎక్కడి నుంచి వచ్చేదా అన్నట్టు అనుకున్నా. అది కూడా అవలీలుగా ఒక్క టేక్ కూడా బ్రేక్ ఉండదు. ఫస్ట్ డే 5 ఎపిసోడ్లు అనుకున్నాడు, 5 చేసేస్తాం, బయటికి వెళ్ళిపోతాం. అది ఎట్లా అనేది కూడా చాలాసార్లు నాకు అనిపించేది. బట్ రియలీ గ్రేట్, ఒక మంచి సబ్జెక్ట్ని. దీనికి నాకు తెలిసింది ఒక చిన్న విషయం చెప్తాను. అంటే నేను ఒక దగ్గర చదివాను, విన్నాను, చూశాను కూడా. ఎప్పుడైతే ఇప్పుడు ఒక పిల్లాడు ఉన్నాడు, మ్యాథ్స్ చేస్తున్నాడు, ఎగ్జామ్స్ ఉన్నాయి, మ్యాథ్స్ చేస్తున్నాడు, నైట్ కూర్చుని మ్యాథ్స్ చేస్తున్నాడు, ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు, ఎంత కూడా సాల్వ్ కావట్లేదు. ఎప్పుడో ఎర్లీ అవర్స్లో వస్తే పడుకున్నాడు, లేచాడు, టక్కుమని పెన్ పెట్టుకున్నాడు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది.
నైట్ ఎంత ప్రయత్నం చేసినప్పుడు కాలేదు, ఎర్లీ అవర్స్లో ఒక్క క్షణంలో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎందుకైంది అది? దీని మీద నేను చదివింది మా గురువులు చెప్పిన విషయం చెప్తాను. ఓకే. దీని మీద నేను ఆటో రైటింగ్ గురించి కూడా ఇంతకుముందు చెప్పాను. పోతన గారి భగవతంలో ఆటో రైటింగ్ అనేది దాని మీద ఒక సబ్జెక్ట్ చెప్పాను నేను. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏం జరుగుతుందంటే, ఒక సబ్జెక్ట్ గురించి పదే పదే ఎప్పుడైతే ఆలోచిస్తావో ఆ సబ్జెక్టు సంబంధించినటువంటి పూర్వీకులు, అంటే ఋషులు కావచ్చు, యోగులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఈ సబ్జెక్టు మీద పరిశోధన చేసిన వాళ్ళ పూర్వీకులు ఉంటారు కదా, అవును, వాళ్ళ ఆత్మలు వచ్చి మీకు ఆ సబ్జెక్ట్ నుంచి వెళ్ళిపోతాయి అనమాట ఎర్లీ అవర్స్లో. అవి దివ్యాత్మలుగా మనం వాటిని పోగొడతాం. మనం దివ్యాత్మలు. ఆ దివ్యాత్మలు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే 5th డైమెన్షన్లో ఉంటారు. యోగులు, ఋషులు, మునులు, గొప్ప గొప్ప తత్వవేత్తలు వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. వాళ్ళందరూ ఆ ఎర్లీ అవర్స్లో భూమి మీదకి వస్తారు, వచ్చి మన అవసరాలు తీర్చి వెళ్ళిపోతారు. కాబట్టి నైట్ అంతా కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ కాలేదు, అనుకోకుండా లేచేసి కూర్చోగానే టక్కిమని ప్రాబ్లం. ఇప్పుడు మ్యాథ్స్ రావట్లేదు, రామానుజన్ ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి ఆత్మ వచ్చేసి అది క్లియర్ చేసి వెళ్ళిపోతుంది. ఇలా మా గురువులు కానీ మా పెద్దవాళ్ళు చెప్పినప్పుడు విన్నాను నేను, కొన్ని పుస్తకాలు కూడా చదివాను. అదే నిజమేమో, అందుకని చెప్పేసి ఇంకా వస్తూనే ఉంటుంది సబ్జెక్ట్. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇది నా సబ్జెక్ట్ కాదు, ఋషుల ఎంగిలే అని చెప్పాను. అవును, చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది అది, మనదేముంది, వాళ్ళు ఉమ్మేస్తే మనం మాట్లాడుకుంటున్నాం. ఋషుల ఎంగిల్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.